హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 123 చూసే ముందు పార్ట్ 122 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దూరం నుంచి గుడ్ల బౌల వినిపిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే మ్యాన్షన్ బయట ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వెనుకనే వచ్చిన మరొక వ్యాన్లో ఆంబోతుల్లాంటి ఆకారాలు పాతిక పైన దిగాయి. కటిక చీకటి అంత పెద్ద కంచుకోటలో కూడా కళ్లకు ఏమీ కనపడనివ్వకుండా పూర్తిగా కప్పేసింది. భారంగా రెండు కాళ్ళు మాత్రం ఆ చీకటిలో బరువుగా నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. ఆగి ఆగి చీకటిలో సైతం చురుకైన చూపులతో చుట్టూ స్కాన్ చేస్తూ నెమ్మదిగా మెట్లు దిగిన ఆ కాళ్ళు ఇంటి సెంటర్లోకి చేరేసరికి ఆగిపోయాయి. ఎదురుగా ఉన్న భారీ కటౌట్ను చూసి చీకట్లో సైతం ఆ నిలువెత్తు విగ్రహాన్ని చూస్తున్న వాడికి బాగా తెలుస్తోంది అది రాణా అని. అడ్డు తప్పుకో నా దారికి అని వాడు బొంగురు గొంతుతో బెదిరించాడు. ఇంత పర్ఫెక్ట్గా నా స్కెచ్లో ఇరుక్కున్నందుకు కంగ్రాచులేషన్స్ అన్నాడు రాణా కోపంతో కూడిన వెటకారంతో నవ్వుతూ. బొంగురు గొంతుగాడి సైడ్ నుంచి ఆన్సర్ లేదు. వాడి సైలెన్స్ ఆలోచిస్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఏంట్రా నీ ప్లాన్ ప్రకారం నిద్రపోవాల్సిన నేను నీ ముందు ఉన్నానని ఓ చించుకుంటున్నావా అని ప్రశ్నించి ఇంకా మౌనంగానే ఉన్న బొంగురు గొంతుగాడి సైలెన్స్కి నవ్వుతూ, ఏంట్రా నేను నిన్ను విష్ చేశాను, అట్లీస్ట్ నాకు థ్యాంక్స్ కూడా చెప్పవా? మీ అన్న నీకు ఇటువంటి మంచి హ్యాబిట్సే నేర్పలేదా అంటూ ఉంటే ఎలర్ట్ అయ్యాడు బొంగురు గొంతువాడు. అర్థమైపోయింది వాడికి తను ఎవరో రాణాకి తెలిసిపోయిందని. నా టైం వేస్ట్ చేయకుండా అడ్డు తప్పుకో, లేదా మిగతా వాళ్ళకి పట్టిన గతే నీకు పడుతుంది అని ఈసారి గొంతు పెంచి హెచ్చరించిన వాడి వార్నింగ్కి లైట్స్ ఆన్ అయ్యాయి. పవర్ సప్లై ఆపేసిన వాడికి అది ఒక షాక్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చుట్టూ చూస్తున్న వాడి కళ్లకు ఎదురుగా రాణా, ఒక సైడ్ నుంచి ప్రతాప్ వర్మ, వాడి వెనుక నుంచి చైత్ర ఉదయ్ కనిపించడంతో నిర్ఘాంతపోయాడు. మత్తులు పడుండవలసిన వాళ్ళు తన ఎదురుగా కనిపిస్తూ ఉంటే కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాడు. నీ అంత క్రిమినల్ బ్రెయిన్ లేదురా నాకు, ఏదో నా చిన్న బ్రెయిన్కి తగ్గట్టు చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నా అని రాణా అంటూ ఉంటే పవర్ సప్లై మేనేజ్ చేశాడని అర్థమైంది వాడికి. పళ్ళు బిగించి గుడ్లు మిటకరించి చూస్తున్న వాడి కోపానికి, నా కొడుకు చెప్పినట్టు జెర్రీని ఫ్రీగా వదిలేసి నిన్ను తెచ్చి నా ఇంట్లో పెట్టుకున్నా, అటువంటప్పుడు ఈ మాత్రం ప్రికాషన్స్ లేకపోతే ఎలా అని రాణా అనడంతో అసహనం బొంగురు గొంతుగాడి ఒళ్ళంతా. ఎవడ్రా వీడు? 50+ ఏజ్తో కనిపిస్తున్నవాడి గ్రే హెయిర్ అండ్ గెడ్డం చూస్తూ అడిగాడు ఉదయ్. సరిగ్గా చూడు, ఇంతసేపు అమృతను అంత ఈజీగా హ్యాండిల్ చేస్తున్నవాడి క్యాపబిలిటీ చూడు, కళ్ళతో కాదు బ్రెయిన్తో చూడు అని రాణా స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే తీక్షణంగా పట్టి పట్టి చూస్తున్న ఉదయ్ కళ్ళు వాడిని పోల్చుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాయి. నీకు అంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది, మర్యాదగా నాకు దారివు, అమృత కోసం నేను ఏదైనా చేస్తాను అని తెగించి చెప్తున్నా వాడి డైలాగ్ ఫినిష్ కాకముందే దూసుకొచ్చిన రాణా లాగి పెట్టి ఒక్కటి పీకాడు. మామూలుగా ఉంటుందా డెవిల్ బాబు చేతి దెబ్బ? రాణము గెస్ చేసిన ఉదయ్ పరుగున వచ్చి కింద పడిపోతున్న వాడి చేతుల్లో నుంచి అమృతను తన చేతుల్లోకి తీసుకొని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా వికాస్. అన్యం పుణ్యం ఎరుగని అమృతను జాలిగా చూస్తూనే అందుకొని భద్రంగా పట్టుకెళ్ళి దివాన్ మీద పడుకోబెట్టాడు. మత్తులో కొట్టుకుపోతున్న అమృత అమాయకపు మొహం, ఏం పాపం చేశాను నేను, ఎందుకు నాకు ఈ శిక్ష అని ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది తననే తదేకంగా చూస్తున్న వికాస్కి. తన తల మీద చేయి ఉంచి అక్కడే ఫ్లోర్ మీద కూలబడ్డ వికాస్ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. కింద పడ్డ నిశాంత్ని వాడి ఓవర్ కోట్ పట్టుకొని విసురుగా పైకి లేపి ఇంకో 2 పీకేసరికి తలకు పెట్టిన విగ్గు, ఫేస్కి తగిలించిన పిల్లిగడ్డం మొత్తం ఎగిరి పక్కకెళ్ళి పడి వాడి అసలి రూపం అందరి కళ్ళ ముందు నిలిచింది. నిశాంత్! నమ్మలేనట్టు అదిరిపడి అరిచాడు ఉదయ్. వాడిని చూస్తూనే మోకాళ్ళ మీదకు జారిపోయింది చైత్ర. ఆల్రెడీ తెలిసిన ప్రతాప్ వర్మ చిరాకుగా మొహం పక్కకు తిప్పేసుకున్నారు. అందరూ తనను చూశారు అన్న భయం కానీ టెన్షన్ కానీ ఇసుమంత కూడా లేదు వాడిలో. హ్యాండ్ గ్లౌజెస్ రిమూవ్ చేస్తూ
అందరిని నిర్లక్ష్యంగా చూస్తున్న వాడి కళ్ళలో తన ప్లాన్ డిస్టర్బ్ అయిందన్న ఇరిటేషన్ తప్ప కొంచెం కూడా వేరే ఏ ఫీల్ లేదు. పశ్చాత్తాపం మనుషులకుంటుంది, మృగాలను మించిన ఎటువంటి సైకోలకు కాదు. హుఫ్, నన్ను పట్టుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేశావు, బట్ నన్ను ఆపటానికి ట్రై చేయకు అని అప్పుడు కూడా ఎటువంటి బెరుకు లేని నిశాంత్ నవ్వుతూ వార్నింగ్ ఇస్తూ ఉంటే అంతే కూల్గా వాడి ఎదురుగా నిలబడ్డ రాణా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని, అమృత కోసం ఇదంతా చేశావని నాకు తెలుసు, బట్ తన కూతురితో సమానంగా మీ ఇద్దరికీ అన్ని విషయాల్లో సపోర్ట్గా నిలబడ్డ ఆ పెద్ద మనిషిని, ఆయన భార్యని, బామ్మగారిని ఎందుకు చంపావు? వాళ్ళు నీకే వడ్డవచ్చారు అని ప్రశ్నించాడు రాణా. హతాశురాలైపోయింది చైత్ర. ఎన్ని రోజులు తన మీద నమ్మకం ఉంచకుండా ఆత్మహత్య చేసుకున్నారు అనుకున్న తల్లిదండ్రులు హత్య చేయబడ్డారా అని ఆ నిజాన్ని గ్రహిస్తున్న చైత్ర బ్రెయిన్ మొద్దుబారిపోయింది. కన్నార్పకుండా నిశాంత్ని ఇంకా నమ్మలేనట్టు చూస్తున్న చైత్ర కళ్ళలో కన్నీరు తన ప్రమేయం లేకుండానే జలజల జారుతున్నాయి. అమృత దగ్గర కూర్చున్న వికాస్లో ఎటువంటి చేంజ్ లేదు. ప్రతాప్ వర్మ, ఉదయ్ ఇద్దరూ దగ్గరికి వచ్చి చైత్రకు సపోర్ట్గా పట్టుకున్నారు. ఏం చేయమంటావు? నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. చీకట్లో ఎవరి పక్కన పడుకుందో దానికి తెలియదు, ఎవరితో నువ్వు కులికావో నీకు తెలియదు. మీరిద్దరూ కలిస్తే నా అమృత నాకు దూరమైపోతుంది. ఒక రాత్రి ఏదో అయిపోయిందని వదిలేయకుండా నిన్ను కనిపెట్టడానికి లేడీ డిటెక్టివ్లా బయలుదేరింది. మరి ఆపాలంటే నాకున్న ఒకే ఒక ఆప్షన్, దాన్ని చంపడం, లేదా దాన్ని ఆపగలిగే వాళ్ళని దూరం చేయడం. ఫస్ట్ దాన్నే చంపాలనుకున్నా, బట్ స్విట్జర్లాండ్లో మిస్ అయింది. అది అక్కడ ఎక్కడ ఉంటుందో నా వాళ్ళకి తెలియదు. తెలుసుకునేసరికి అది నీ పక్కన పడుకున్న మ్యాటర్ లీక్ అయిపోయింది. ఈ గ్యాప్లో నువ్వు నానా రచ్చ చేసి జైలుకు వెళ్ళావు. ఆ టైంలో చైత్రను వేసేస్తే పర్మనెంట్గా నీ అడ్డు నాకు తొలగిపోయేది. ఇండియన్ స్టూడెంట్ని రేప్ చేసి హతమార్చావని నిన్ను పర్మనెంట్గా అక్కడే లాక్ చేసేవారు. చాలా ట్రై చేశాను, బట్ అది బయటకు రాలేదు. సిటిజన్ మీద అటాక్ చేస్తే మేము ఆ కంట్రీ నుంచి బయటపడలేము. అలా అక్కడ తప్పించుకుంది. ఇండియాకు వచ్చాక ప్లాన్ చేస్తే ప్రతి క్షణం నా అన్నదాన్ని కవచంలా కాచుకొని కూర్చున్నాడు. చెడిపోయి నెల తప్పింది అని అందరూ చీవట్లు పెట్టాక కడుపులో బిడ్డను చంపేసి కామ్ అవుతుందనుకున్నా, బట్ అలా కాలేదు. నా అన్న రంగంలోకి దిగాడు. ప్రొఫెసర్ సపోర్ట్ తీసుకున్నాడు. హాస్పిటల్కి వచ్చినా నేను అదంతా విన్నాను. ఎలాగైనా ఆపాలనుకున్నాను. టైం కోసం కాచుకొని కూర్చున్నాను. సరిగ్గా అప్పుడే చైత్ర పేరెంట్స్ ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. పోనీ వాళ్ళైనా సరిగ్గా ఆలోచిస్తారా అంటే అది కూడా నాకు నెగిటివ్గానే వచ్చింది. కూతురి కడుపుకు చేసింది ఎవరైనా సరే అవసరమైతే కాళ్ళు పట్టుకునైనా పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. అంతే, అది నాకు నచ్చలేదు. నా అమృత నాకు దూరమయ్యే ఆలోచన ఎవ్వరు చేసినా నాకు నచ్చదు. నా చేతులతో వాళ్ళు గొంతు నులిమేసి సూసైడ్గా క్రియేట్ చేశాను. ఆ దెబ్బతో ఆగిపోతుంది అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో సీక్రెట్గా తన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసింది. వికాస్ ద్వారా అది తెలిసి నెక్స్ట్ మినిట్ ఇక దాన్ని ఉండనివ్వకూడదనుకున్నాను. అది భూమి మీద ఉండే ప్రతి క్షణం నా అమృత నాకు దూరం అయిపోతుంది అన్న ఆలోచన నేను భరించలేకపోయాను. వెంటనే ప్లాన్ చేశాను. పాయిజన్ మిల్క్ ప్యాకెట్ ఇంటికి పంపాను. కడుపులో ఉన్న పిండంతో సహా ఇది చస్తది అనుకుంటే ఆ ముసల్ది చచ్చింది. చైత్ర పేరెంట్స్ని నేను టార్గెట్ చేశాను. అది నా ప్రేమ కోసం, బట్ ఆ ముసల్దాన్ని నేను చంపాలి అనుకోలేదు. దాని ఫేట్ దాన్నెలా పైకి తీసుకుపోయింది. అది చచ్చి దీని చావుకు అడ్డుపడింది. నిజంగా ఆ ముసల్ది బ్రతికుంటే నా చేతులతో నేనే చంపేసేవాడిని అని కర్కశంగా పళ్ళు బిగించి వాగుతున్న వాడి మీదకి దూసుకొచ్చాడు ఉదయ్. వాడు చెప్పేదంతా విన్నా ఉదయ్ రక్తం మరిగిపోతోంది. ఎలారా ఇలా చేశావు? ఆయన ఎంత మంచి మనిషి, చీమకైనా అపకారం చేయని ఆయనను ఎలారా చంపావు? అసలు నువ్వు మనిషివేనా? స్నేహం, ప్రేమ వాల్యూ తెలియని నిన్ను ఏం చేసినా తప్పులేదు అని నిశాంత్ మీద పడి కొడుతూ ఉంటే తన్నించుకోవడానికి వాడేమన్నా సాదాసీదా మనిషా? నరరూప రాక్షసుడు. ఉదయ్ కన్నా బలంగా ఎదురు దాడికి దిగి ఫోర్స్గా అతన్ని వెనక్కి తోసేశాడు. కింద పడిన ఉదయ్కి వేలు చూపిస్తూ, స్టే ఇన్ యువర్ లిమిట్స్,
అసలు నువ్వెవడవిరా నన్ను ప్రశ్నించడానికి అని కోపంగా గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటే కొయ్యబారి చూస్తున్న ఉదయ్ను పట్టుకుని పైకి లేపి నిలబెట్టాడు రాణా. ఏంట్రా ఇంత విర్రవీగి వాగుతున్నాడు అని భరించలేనంత మంటగా రాణాను అడుగుతూ ఉంటే స్టేకామ్ అని ఉదయ్ షోల్డర్ తట్టాడు రాణా. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని వాడి నుంచి, అందుకే తగ్గమన్నాడు. ఏమన్నావురా? నాకు స్నేహం ప్రేమ వాల్యూ తెలియదా అని ఆక్రోశంతో ఎదురు ప్రశ్నించిన నిశాంత్ని వెర్రి చూపులు చూడడం ఉదయ్ వంతైంది ఇప్పుడు. ఆ మాట ఉత్తమ పురుషులు మీరే చెప్పాలి మరి అని పళ్ళు బిగించి కచ్చిగా చూస్తూ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అమృత మీద నా ప్రేమ నిజం. అటువంటి నా ప్రేమ కోసం నేను ఒక యుద్ధమే చేశాను. అమృతను అందుకోవడానికి ఇంకా చేస్తాను, మీకులా కాదు. ప్రేమ అని చెప్పుకునే మీ అందరివి అసలు ప్రేమలే కావు. నాది మాత్రమే నిజమైన ప్రేమ. ఎన్ని సంవత్సరాలు ఆ అమృత నాతోనే ఉంది. నన్ను నేను దాచుకొని ముసలాడిలా తన ముందు నటిస్తూ బ్రతికాను. తనకి నా ప్రేమ తెలిసేలా చేశాను. తన ఆలోచనలో ఉన్న నిన్ను చంపేశాను. మెడలో నువ్వు కట్టిన తాళి తెంపేశాను. బట్ ఒక్కసారి కూడా అమృతతో సెక్స్ చేయలేదు. తనని అనుభవించలేదు. కోరికతో పిచ్చెక్కిపోయినా సరే తనని జస్ట్ అలా నలిపేసి ఆనందపడేవాడిని. దానికే భయపడి ఏడ్చేది, అరిచి గొడవ చేసేది. ముసలోడిగా ఉన్న నన్ను చూడలేక కళ్ళు మూసుకునేది. అయితే నేను ముసలోడిని కాదు కదా, అందుకే నా అమృత ఎప్పటికైనా నాకే సొంతమని తన అందాల్ని చూసుకునేవాడిని, ఆరాధించేవాడినే తప్ప కనీసం ఒక్కసారి కూడా తనని కిస్ చేయలేదు. లిప్ టు లిప్ కిస్ చేయలేదు. ఇన్ని సంవత్సరాలు నా ప్రేమని, నా అమృతను నాతోనే ఉంచుకున్నా కూడా బ్రహ్మచారిగా బ్రతికిన నాదే ప్రేమంటే. అటువంటి నాకు ప్రేమ విలువ తెలియదా అని ఎర్రగా మండుతున్న కళ్ళతో వెర్రిగా అరుస్తున్నాడు నిశాంత్. పిచ్చిగా పైశాచికంగా గుడ్ల ఊప కళ్ళతో గొంతు చించుకుంటున్న వాడి చంద్రముఖి అరుపులకి ఉదయ్ వెన్ను జలధరించింది. ఆల్రెడీ ఇదంతా ఎక్స్పీరియన్స్ అయిన చైత్ర అండ్ రాణాలో ఎటువంటి భావం లేదు. ఇందుకోసమే ఈ నరరూప రాక్షసుడి ముందుకు వెళ్ళటం కూడా ఇష్టం లేదని రాణా వారించాడు. అయితే స్నేహితుడి మీద ఉన్న అభిమానం తనను అంత తొందరగా నిజాన్ని నమ్మనివ్వలేదు. నా స్నేహం మీద నమ్మకం ఉంది, వాడు అటువంటి పని ఖచ్చితంగా చేయడు అని వికాస్కి తమ్ముడుగా మాత్రమే చూసిన నిశాంత్ కోసం ప్రయత్నిస్తాను అంది. వద్దన్నాడు రాణా. అయినా ప్రయత్నించి ఓడిపోయింది. ఎంగేజ్మెంట్ జరిగిన రోజే మొదటిసారి నిశాంత్లోని సైకోపాథిక్ ఫీచర్స్ చూసిన చైత్ర వెన్ను జలధరించింది. బయటపడకుండా భయపడకుండా తాను చేయాలనుకున్నది ఫినిష్ చేసి నిశాంత్కి నమ్మబలికింది. అమృతతో మాట్లాడడానికి ఏర్పాటు చేస్తానంది. అయితే ధైర్యం చేయలేకపోయింది. అమృతకు జ్వరం రావటం ఇక్కడ చైత్రకు ప్లస్ పాయింట్ అయింది. తన నమ్మకం సడలిపోతున్నా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది చైత్ర. అందరూ షాపింగ్కి వెళ్ళి అమృత మాత్రమే ఇంట్లో ఉంది అని కావాలని ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. నిర్మల గారి విషయం చెప్పలేదు. మరొకసారి ప్రయత్నించి విఫలమయ్యింది. ఇంటికి వచ్చిన నిశాంత్ తల్లిని చూడడమే ఇరిటేట్ అయ్యి రూమ్కి వచ్చి చేసిన వీరంగం అంతా స్క్రీన్ మీద చూసిన చైత్ర భయపడిపోయింది. అన్నదమ్ములిద్దరికీ కలిపి ఒకే రూమ్ ఇచ్చిన రాణా రూమ్ బయట మాత్రమే కాదు లోపల కూడా సీసీ క్యామ్ ఫిక్స్ చేసిన నిజం చైత్రకు తెలుసు. అయితే డైరెక్ట్గా నిశాంత్ని పాయింట్ చేయకుండా వికాస్ని సెంటర్ చేశాడు రాణా. వికాస్ గురించి పూర్తిగా తెలిసినా టార్గెట్ చేయక తప్పలేదు. నిశాంత్కి ఎక్కడ అనుమానం రాకుండా తండ్రి సాయం తీసుకొని అంతా పగడ్బందీగా ప్లాన్ చేసి ఫ్రేమ్ చేశాడు. అమృత వికాస్ల ఎంగేజ్మెంట్ విషయం మాత్రం చైత్రకు కూడా చెప్పలేదు రాణా. అందుకే అక్కడ నిశాంత్ పూర్తిగా చైత్ర దగ్గర లాక్ అయ్యాడు. ఫ్రస్ట్రేషన్లో ఉన్న చైత్ర పర్ఫార్మెన్స్కి కంప్లీట్గా ఓపెన్ అయ్యాడు. ఇంత ప్లాన్ చేసి నిశాంత్ని సెంటర్ చేసి నిలబెట్టడానికి ఉన్న ఒకే ఒక కారణం మెయిన్ విలన్ ఎవడో ఏ ఒక్కడికి తెలియకపోవడం. ఈవెన్ అమృత కూడా తనని లాక్ చేసింది 50+ ఏజ్ ఉన్న పర్సన్ అని చెప్పడం కొసమెరుపు. దొరికిన అందరినీ చావకొట్టి అనుమానం ఉన్న ప్రతి ఒక్కడిని ఎరగదీసి మడత పెట్టినా కూడా నిశాంత్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదు రాణాకు. అయితే నేహ రిఫరెన్స్ మీద
నిశాంత్ ఎప్పుడైతే కంపెనీలో ఎంటర్ అయ్యాడో ఆ రోజే అమృతను ప్రేమిస్తున్నాను అని చెప్పిన వాడి మీద కొంత డౌట్ అయితే జనరేట్ అయింది. బట్ ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ఒక సైకోపాత్ మెంటాలిటీతో నిశాంత్ ఉంటాడని రాణా కూడా ఆ క్షణం ఊహించలేకపోయాడు. వికాస్ తన అన్న నిజాన్ని దాచాడు. వివేక్తో ఫ్రెండ్షిప్ దాచాడు. అసలు అది ఫ్రెండ్షిప్ కాదు, అమృత కోసం ప్లాన్ చేసి ట్రాప్ చేశాడు. వాడిని ట్రాప్ చేసి కోట్లకు కోట్లు దొబ్బేయడం దాచాడు. రౌడీ దగ్గర, ఇన్స్పెక్టర్ దగ్గర, తన కింద పనిచేస్తున్న చెంచాగాళ్ల దగ్గర, ఆఖరికి అమృత దగ్గర కూడా తన ఐడెంటిటీ దాచాడు. నేహను ట్రాప్ చేయడం, ఆ విధంగా ఇంటి విషయాలు తెలుసుకోవడం దాచాడు. వికాస్ని ట్రాప్ చేసి చైత్ర గురించి ప్రతి క్షణం తెలుసుకుంటున్నది దాచాడు. ప్రతి ఒక్కరి దగ్గర తనని దాచి ప్రతి ఒక్కరి నుంచి కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తూ అమృతను దక్కించుకోవాలన్న తన లక్ష్యాన్ని ఛేదించడానికి చేసిన దాష్టికమే ఈ అకృత్యాలన్నీ. ఆ బొంగురు గొంతు వెనుక ఉన్న నిశాంత్ ఫేస్ ఎవ్వరూ చూడకపోవడం వల్లనే వాడి మీద అనుమానం ఉన్నా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తేల్చుకోలేకపోయాడు రాణా. చైత్రకు కూడా క్లియర్గా చెప్పలేకపోయాడు. నిశాంత్తో పాటు ఒక్క మూమెంట్లో వికాస్ని కూడా డౌట్ చేయాల్సి వచ్చింది. తప్పు లేదు అలా అని స్ట్రాంగ్గా చెప్పలేడు. వెనక్కి తిరిగి చూస్తున్నాడు వికాస్. తమ్ముడిలోని పైశాచికత్వాన్ని, మతి చెల్లించిన వాడి మూర్ఖత్వాన్ని, రాత్రి అమృతను పట్టుకుపోవడానికి వచ్చిన వాడిని ఆపడానికి చూసిన తనని కూడా చంపడానికి వెనకాడని తన తమ్ముడిని, మళ్ళీ ఏమీ తెలియనట్టు ఉదయాన్నే పరామర్శించిన తన తమ్ముడిని చూస్తూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన తర్వాత తనని వచ్చి కలిసిన రాణా తమ్ముడు గురించి చెప్తే నమ్మలేదు అనడం కన్నా నీ అనుమానం పెనుభూతం అయ్యింది అని ఎదురు వాదించాడు వికాస్. వాళ్ళ బెడ్రూమ్లో పెట్టిన సీసీ క్యామ్ ఫుటేజ్ వికాస్ ముందు పెట్టాడు. అమృత ఫోటో పెట్టుకుని కక్కుర్తి వేషాలు వేయడం, ఫుడ్ ప్లేట్స్ గిరాటు కొట్టడం, గోడలు బద్దలు కొట్టడం, మళ్ళీ ఎవ్వరికి అనుమానం రాకూడదని వాటిని క్లీన్ చేయడం, ఒకటి కాదు రెండు కాదు అన్నీ చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తమ్ముడు తనవాడే అయినా న్యాయం పక్కన నిలబడ్డాడు వికాస్. నీ హ్యాండ్ రైటింగ్ వాడు మాత్రమే ఫోర్జరీ చేయగలడు, అందుకు ప్రూఫ్ ఇవే అని నిశాంత్ ఫ్లాట్కి తన మనుషుల్ని పంపి తెప్పించిన చైత్ర ఫొటోస్ కలెక్షన్, లెటర్ ప్యాడ్, అమృత ఆల్బమ్, తన డ్రెస్సెస్, ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్, వాడి సిస్టమ్ హ్యాక్ చేసి కలెక్ట్ చేసిన బ్యాంక్ డీటెయిల్స్, ఆడియో వీడియో రికార్డింగ్స్ అన్నీ చూస్తున్న వికాస్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు. ఇన్ని చేసిన వాడు ఇంకా ఏం చేయడాకన్నా వెనకాడడు, అందుకే వాడిని నా దగ్గర లాక్ చేసి బిజీగా ఉంచాను. అందరిలో ఫ్రీగా వదిలేసి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాడి దృష్టి మళ్లించడానికి నిన్ను టార్గెట్ చేయక తప్పలేదు. అమృత వాడి టచ్ని సెన్స్ చేసింది. తను నీ వల్ల భయపడలేదు, నిశాంత్ వలన భయపడింది. బట్ తనకు తెలిసిన 50 ఏళ్ల ముసలాడు నిశాంత్లో కనిపించలేదు, అందుకే కన్ఫ్యూజ్ అయింది. అది వెంటనే స్టేజ్ మీదనే వికాస్కి చెప్పడానికి ట్రై చేసింది. బట్ కుదరలేదు. తన భయాన్ని గమనించిన రాణా అడిగి తెలుసుకున్నాడు. అప్పటి వరకు నిశాంత్ మీద ఉన్న సగం అనుమానం అప్పుడు ఫుల్ ఫామ్లోకి వచ్చింది. అమృత కోసం వాడు ఏం చేయడానికైనా తెగిస్తాడు అని ఫిక్స్ అయిన రాణా అన్ని కార్నర్స్ నుంచి వాడి గురించి సాక్ష్యాలు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈలోపే అదుపులో ఉంచలేని వాడి ఉద్రేకం వాడిని అమృత దగ్గరికి తీసుకొస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు రాణా. అది కూడా మంచి జరిగింది. మరొక సాక్ష్యం దొరికింది. అదే నిశాంత్ గోల్డ్ రింగ్. వికాస్కి జాబ్ రావడమే ఆ విజయానికి గుర్తుగా 1కి 2 రెండో వాడు ఫీల్ అవుతాడని ఇద్దరికి గోల్డ్ రింగ్స్ తీసుకున్నారు నరసింహారావు గారు. ఇద్దరికి వాళ్ళ లెటర్స్తో తీసుకున్న గోల్డ్ రింగ్స్ చూస్తున్న వికాస్ కళ్ళు నిస్సహాయంగా కన్నీళ్లను విడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్ని దారుణాలు చేసిన నిశాంత్ విషయంలో రాణా తీసుకోబోయే డెసిషన్ ఏమిటి? అందులో వికాస్ కలుగజేసుకుంటాడా? అసలు వాడు దొరికినప్పుడు మాట్లాడతాను అన్న చైత్ర ఇప్పుడు నిశాంత్ని ఇంకేం అడుగుతుంది? తన విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది? నిశాంత్ గురించిన నిజం నిర్మల గారు తెలుసుకుంటారా? ఎన్ని ప్రాణాలు బలిగొని ఇంతమంది జీవితాలతో కర్కశంగా తన ప్రేమ కోసం ఆడుకున్న నిశాంత్కి చివరికి దక్కేదేంటి? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.